నమస్తే P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు. జేసీ వెంకటమురళి. పంటల విక్రయ విషయంలో రైతులు తొందరపడి ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించవద్దని సంయుక్త కలెక్టర్ జె వెంకటమురళి సూచించారు. ధాన్యం సేకరణపై స్థానిక ప్రకాశం భవనంలోని ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ పంటలను మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. దళారులు ప్రైవేట్ వ్యాపారుల మోసాలను నివారించడానికి సీఎం యాప్ ద్వారా పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ డీడీ శ్రీనివాసరావు, మార్కెటింగ్ ఏడి ఉపేంద్ర కుమార్, పౌర సరఫరాల సంస్థ డిఎం రామాంజమ్మ తదితరులు పాల్గొన్నారు. పరిపాలన అనేది నడవాలి అనేది ఒక స్పెసిఫిక్గా ఒక ఐఏఎస్ అధికారిని దానికి పెట్టుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే మార్కెటింగ్ అనే విషయంలో మనకి ఈ రోజున వరి అయితేనేమి, అంటే వడ్లు అయితేనేమి, ప్యాడీ, కాటన్ అయితేనేమి, బాజరా, సజ్జలు అయితేనేమి, అన్ని రకాలైనటువంటి పసుపు, అన్ని పంటల్ని కూడా కనీస మద్దతు ధరని ప్రకటించి ప్రభుత్వం మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి కొనుగోలు చేయడం వల్ల మధ్య దళారులు కానీ లేకపోతే ప్రైవేటు వ్యాపారులు కానీ మోసం చేసి తక్కువ ధరలకే పంటల్ని కొనుగోలు చేసి రూపాయలు పర్ క్వింటాలు, గ్రేడ్ ఏ వెరైటీ 1888 రూపాయలు, కామన్ వెరైటీ అయితే 1868 రూపాయలు క్వింటాలు. ఇవి మన జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అమ్మా 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఈల్డింగ్ మన జిల్లాలో వస్తుందని చెప్పి ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా ఉంది. అందులో 60,000 టన్నుల వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న ఉద్దేశం ఉంది. ఒకవేళ ఇంకా రైతుల నుంచి ఎక్కడైనా ఇబ్బంది ఉంది కొనుగోలు చేయాలని వస్తే ప్రభుత్వాన్ని మనము జిల్లా సైడ్ నుంచి మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మరికొంత కూడా కొనడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మనము 75 పర్చేజింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైతే పోయిన సంవత్సరం పర్చేజింగ్లో పార్టిసిపేట్ చేశారో అది కొంత టొబాకో గ్రోయర్స్ అసోసియేషన్స్ కావచ్చు, పిఏసిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కావచ్చు, అట్లానే మన ఎస్హెచ్జీలు కావచ్చు, వీటన్నింటి ద్వారా కూడా మనం పెట్టి 75 పర్చేసింగ్ సెంటర్స్ మనం పెట్టి వాళ్ళందరికీ కూడా సరైన సూచనలన్నీ ఇచ్చాం. ఆ వాహనాలలో జీపీఎస్లు కూడా పెట్టాలి. ఏవైతే ప్యాడీ తరలించేటువంటి వాహనాల్లో జీపీఎస్ పెట్టాలి. మిల్లర్స్ను కూడా మనం అప్రమత్తం చేయడం. రూపాయలు పర్ క్వింటాలు మనము కొర్రలు కూడా కొంటా ఉన్నాము. సో ఎక్కడ కూడా రైతులు ఈ ధరల్ని గుర్తుపెట్టుకోండి. సజ్జలైతే 2150 రూపాయలు పర్ క్వింటాలు, మెయిజ్ అయితే మొక్కజొన్న అయితే 1850 రూపాయలు పర్ క్వింటాలు, కొర్రలైతే 2500 రూపాయలు పర్ క్వింటాలు మనం కొనుగోలు చేస్తున్నాము. మీకు ఇంతకన్నా కూడా ఎక్కువ ధర వస్తున్నట్టయితేనే మీరు అమ్ముకోవాలి. మళ్ళీ చెప్తున్నా, 50-100 ఎక్కువ ప్రకటించేసి మీ దగ్గర ఉన్నదంతా తీసుకొని వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. ఖచ్చితంగా మిమ్మల్ని తూకాల్లోనూ లేదా గ్రేడింగ్ అని చేసి ఈ గ్రేడ్కి తక్కువ ధర అని మోసం చేసి ఇలాంటివన్నీ చేస్తారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మోసపోకుండా మంచి ధరకు మీరు అమ్ముకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సో ఇది కూడా మనము అన్ని సెంటర్స్లో కొనుగోలు చేస్తున్నాం. ఇంకెక్కడైనా కూడా రైతులు కానీ మీడియా దృష్టికి కానీ ఏదైనా వచ్చి ఫలానా చోట్ల కూడా ఇంకా పెడితే బాగుంటుంది అని అంటే అక్కడ కూడా మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెట్టడానికి కూడా ఎటువంటి అబ్జెక్షన్ అనేది మనకు లేదు. అట్లానే ఒకవేళ మనం తీసుకోవాల్సినంత జనరల్లీ మీకు మార్కెట్లో గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే రైతుల్ని ఆదుకోవడం అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప మొత్తం సరుకునంతా గవర్నమెంటే కొనేసి చేయాలనేది ఉండదు సాధారణంగా. అయినప్పటికీ మనం తీసుకోవాల్సినంత క్వాంటిటీ తీసుకున్న తర్వాత కూడా రైతులు ఎవరైనా ఇంకా కొంత క్వాంటిటీ మేము గవర్నమెంట్కే ఇస్తాము అనేటువంటి డిమాండ్ వస్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనకి మొన్న 2 నెలల క్రితం పసుపు విషయంలో అదే జరిగింది. మనము తీసుకోవాల్సినంత క్వాంటిటీ తీసుకున్న తర్వాత కూడా కొన్ని మండలాల్లో మేము ఇబ్బంది అయిపోతాం, ప్రైవేట్లో మాకు ఏమాత్రం ధర లేదు, మేము గవర్నమెంట్కి ఇస్తాము అనేటువంటి ఒక అభ్యర్థన వచ్చినప్పుడు స్టేట్ లెవెల్లో మళ్ళీ మాట్లాడి పసుపు ఏదైతే రైతులు అమ్ముతా ఉన్నా అదంతా కూడా మనం కొనుగోలు చేయడం అనేది జరిగింది. సో ఎన్ని ఇబ్బందులున్నా
ఎంత నష్టం వస్తూ ఉన్నా మార్కెట్లో మళ్ళీ మనం ఆ సరుకులను అమ్మినప్పుడు మనం పెట్టిన ధర, వడ్డీలు, ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, గోడౌన్ ఖర్చులు ఇవన్నీ వేసుకున్నప్పుడు మనం పెట్టిన ఖర్చులు ఒక్కొక్కసారి ఇబ్బంది జరుగుతున్నా, నష్టం వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని, వారి భవిష్యత్తుని, వారి ఆదాయాన్ని, వారి దీన్నంతటిని దృష్టిలో పెట్టుకొని డబ్బుని ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకునే ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతమై జీవన స్థితి మెరుగుపరచుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కుట్టు మిషన్లో శిక్షణ పొందిన మహిళలకు యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్తో కలిసి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జేసీలు వెంకటమురళి, టీఎస్ చేతన్, వైసీపీ మహిళా నాయకురాలు గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు.
మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం, కరోనా దాదాపు వచ్చి మనకు 9 నెలలు అవుతుంది. ఆ టైంలో ప్రతి పంచాయతీలో నేను కరోనాను ఉద్దేశించి ప్రతి విలేజ్లో కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం, అదేవిధంగా కొంతమంది అందులోకి 3 నెల మేము సాధించే కార్యక్రమాలు చేయడం సాగుతుంది. కానీ తమ్ముడు వచ్చి అందరూ చేస్తున్నాం, ప్రతి అసెస్లు కూడా అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చేసి 60-70 శాలరీ తీసుకుంటూ ఉంటారు. మరి మేమైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రైవేట్ టీచింగ్ చేస్తూ ఆ స్కూల్ యాజమాన్యం మాకు జీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బందిగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు సుబ్బారావు అని దాతలు కొంతమంది ముందుకు రావడం, గారి ఆధ్వర్యంలో కొంతమంది సహకరించాలన్నా ఖచ్చితంగా మీరు చేయాలి అని ఒక మాట అడిగినప్పుడు నేను జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మా తాలూకా నుంచి మా యొక్క అసోసియేషన్ ఎంప్లాయీస్ పిలిపించుకొని అడిగాను. అడిగిన తర్వాత పర్యావరణ మనం చేద్దాము, మన ఎంప్లాయ్ చనిపోతే మనం ఏ విధంగా 5,000 రూపాయలు మనం ఇస్తున్నామో మన ఇళ్ళకి, అదేవిధంగా ప్రతి ఎంప్లాయ్ కూడా మనం చేసే కార్యక్రమాలు ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా మనం కూడా ప్రైవేట్ టీచింగ్లో ఉన్న ఎంప్లాయీస్ మనతో చేర్చుకొని వారికి అవసరమైతే ఇంకా కొన్ని ముందుకు విషయాలు తీసుకెళ్దాం చెప్పడం జరిగింది. సరే మీకు వీలైతే మా అసోసియేషన్ మనం చేర్చుకొని మా దాంట్లో ఆదివాసం చేసుకొని ఏ కార్యక్రమం అయినా మేము చివరి వాళ్ళు ఉంటామని, అదేవిధంగా ఎవరికి అనారోగ్యంగా వేరే చేసి కాదు ఆన్లైన్ పక్షంలో ఇబ్బంది పరిస్థితి మా తరఫున మా అసోసియేషన్ వాళ్ళు సహకరిస్తామని మేము ముందుగా హామీస్తూ ఉన్నాం. మీకు అదేగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం సార్ కూడా చెప్పిన విషయం కూడా ఎంతో మందికి ప్రైవేట్ టీచర్స్ కానీ మరి మా దాంట్లో ఇదే కాదు మా దాంట్లో చాలా మంది మనకి ఇబ్బంది పడేవాళ్ళు, జీపీఎస్లో వచ్చి ఇప్పటికే 3 శాలరీ కూడా హాస్టల్లో పనిచేస్తున్నారు. కాబట్టి వారికి కూడా ఈ విధంగా మనం ముందుకు పోవడం వాళ్ళు సహకరించుకొని చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం. చాలా సంతోషం. తప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయంగా సాధిస్తున్నారని నాకు సంతోషంగా ఉంది. అంటే తనతో పాటు ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ అందరితో మాట్లాడి ప్రైవేట్ టీచర్స్ కూడా ఇలాంటి టీచర్స్ అంటే మనలాంటి టీచర్సే కాబట్టి వాళ్ళు మనం పొందిన సహాయంలో కొంత సహాయం అన్న పొందాలని చెప్పి వాళ్ళకు వచ్చే సంపాదనలో తలా కొంచెం తీసుకొని అందరికీ సహాయం చేశారు. అంతేకాకుండా అలా కొంతమందికి ఇచ్చాంలే, స్కూల్కి కొంతమందికి ఇచ్చాంలే అని ఊరుకోకుండా స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్క టీచర్కి కూడా తన నుంచి సహాయం అందాలని మన కోసం కృషి చేస్తున్నారు. అలాగే పీటీఎం యూనియన్ పెద్దలైనటువంటి కుమార్ రాజేష్ సార్కి, సురేష్ సార్ బాబు సార్కి, మిగిలిన తదితర మా సహా ఉపాధ్యాయులందరికీ కూడా నాకు ఇలాగే మన కష్టాలను చూసి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఒక టీచర్స్కే కాకుండా మన స్కూల్లో మనతో పాటు పనిచేసే డ్రైవర్లకి, ఆయమ్మలకి మనం ఒక రోజు రాకపోతే ఇంకొక టీచర్ అన్న క్లాసు పిల్లలకి చెప్పగలరు. కానీ డ్రైవర్ రాకపోయినా, ఆయమ్మలు రాకపోయినా మనం ఒక్కరోజు కూడా అక్కడ స్కూల్లో ప్రశాంతంగా చదువు చెప్పలేము, యాజమాన్యం కూడా నడిపించలేదు. న్యూస్ మించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు. జేసీ వెంకటమురళి.